మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన వెధవని, ఈ కంపెనీ ఎండీని నేనే. ఇందాక మీతో గడిపిన కొద్ది సమయానికే హే ఐఎమ్ సారీ, డోంట్ మిస్అండర్స్టాండ్. ఈ తెలుగు పదాల అర్థాలు సరిగ్గా తెలియక తప్పులు మాట్లాడుతూ ఉంటాను. ఎదుటి వాళ్ళు మీలాగే అపార్థం చేసుకుంటుంటారు. యు క్యాచ్ మై పాయింట్? యాక్చువల్లీ నా ఉద్దేశం ఏంటంటే, మీతో జరిగిన చిన్న పరిచయానికే మీలో ఉన్న గొప్ప వ్యక్తిత్వాన్ని అంచనా వేశాను. నిజానికి మీ క్యారెక్టర్ ప్రకారం మా మేనేజర్ దవడపళ్ళు ఊడగొడతారనుకుంటే మీరేంటండి చెంపదెబ్బతో సరిపెట్టేశారు. అంటే ఈ వెధవ చేసే పనులన్నీ మీకు తెలుసన్నమాట. యువర్ మిస్టేకన్ సీత గారు. మా మేనేజర్ మీతో చీప్గా మాట్లాడుండొచ్చు, కానీ తను వెధవ కాదు, చాలా మంచివాడు. ఒక ఆడదాన్ని చీప్ క్యారెక్టర్ చేసి మాట్లాడ్డా మంచితనమా? కాకపోవచ్చు, బట్ ఎండీగా నేను వేసిన ఆర్డర్ని ఇతను తూచా తప్పకుండా పాటించాడు. ఏమంటున్నారు? ఇందాక ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ అన్నారు, అదంతా డ్రామానా? సారీ సీత గారు, ఎమోషనల్ అవ్వకండి. నాకు ఆడవాళ్ళంటే గౌరవమే కాదు, పూజనీయం కూడా. దేవతలా భావిస్తాను. మరి ఇదంతా ఏంటి? ఓకే, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మా కంపెనీ రూల్స్ ప్రకారం జాబ్ చేయడానికి వచ్చిన లేడీస్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ప్రొఫైల్ చెక్ చేయడం అనేది జస్ట్ ఒక నార్మల్ ప్రాసెస్ మాత్రమే. నిజానికి మేము ఉద్యోగం ఇచ్చేది వాళ్ళ క్యారెక్టర్ టెస్ట్ చేసిన తర్వాతే. యు క్యాచ్ మై పాయింట్? మీతో పాటు మా కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చి మా మేనేజర్ని కొట్టిన నెంబర్ ఆల్మోస్ట్ ఒక 50 దాకా ఉంటుంది. అతను దెబ్బ కొట్టించుకున్న ప్రతిసారి ఒక 1500 రూపీస్ పెంచుతానని చెప్పి అగ్రిమెంట్ చేసి మరీ ఈ జాబ్లోకి తీసుకున్నాను ఇతన్ని. అసలు మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా? ఆడవాళ్ళ క్యారెక్టర్ టెస్ట్ చేసి జాబ్ ఇవ్వడం ఏంటి? మీరేం చేసినా చెల్లుతుందనుకున్నారా? మాకి తప్ప సేతిగారా, ఇలా ఇంటర్వ్యూ చేయడం మాకు ఇబ్బందిగా అనిపించినా, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళ మనసులకు కష్టంగా అనిపించినా మేమిదే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మా కంపెనీలో ఎక్కువ మంది ఆడవాళ్లే పనిచేస్తున్నారు. కుండెడు అమృతాన్ని ఒక విషపు చుక్క నాశనం చేసినట్టు ఇంతమంది మంచి ఆడవాళ్ల మధ్యన జాబ్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే ఒక ఆడపిల్ల జాయిన్ అయితే ఈ స్త్రీమూర్తులందరూ డిస్టర్బ్ అయిపోతారు. నో, అది నాకు ఇష్టం లేదు. నేను అమ్మవారి భక్తుణ్ణి. స్త్రీలను గౌరవించడం నా ధర్మం. నా వల్ల మీ మనసుకు కలిగిన బాధకి, మీకొచ్చిన కోపానికి క్షమించమని 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీకు జాబ్ కన్ఫర్మ్ చేస్తున్నాను. జరిగిందని ఒక మంచి ఉద్దేశంతో తీసుకుని ఈ జాబ్లో జాయిన్ అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మీరు నాకు మరో థ్యాంక్స్ కూడా బాకీ ఉన్నారు. అది కూడా చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. ఇంకొక థ్యాంక్సా? దేనికి? ఇన్ టైంలో మిమ్మల్ని నా కార్లో ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసినందుకు. లేదంటే ఈ ఇంటర్వ్యూలో వేరే వాళ్ళు సెలెక్ట్ అయ్యి నేను చెప్పిన పనికి రెడీ అయ్యేవాళ్ళం. ఓహ్, చెప్పాను కదండి నాకు కొంచెం తెలుగు ప్రాబ్లం అని. ఓకే రండి, మా స్టాఫ్ని పరిచయం చేస్తాను. కమ్. హలో మై డియర్ స్టాఫ్, ఈవిడ పేరు సీత. మన కంపెనీలో కొత్తగా జాయిన్ అవుతున్నారు. తనని విష్ చేయండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్. జస్ట్ మూమెంట్. శర్మ సార్,
మా కంపెనీ ఫార్మాలిటీ ప్రకారం అడ్వాన్స్ బోనస్ చెక్ ఇస్తాం, తీసుకోండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీరు రేపే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్, నాకు టైం సెన్స్ అంటే ప్రాణం. షాప్ 9 o'clock మీరు ఆఫీస్లో ఉండాలి. ష్యూర్ సార్, నేను వెళ్ళొస్తాను. Yep. మారుతే, ఒరే మారుతే, ఒరే పడుతాయ్. ఈ ముసళ్ళు వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను, మేక మేసినట్టు మేస్తానే ఉంది. ఎక్కడ తెచ్చావురా? అవి వస్తున్నానండి. ఏమండి అలా డబ్బాలో రాళ్ళు వేసుకుంటున్నట్టు ఏంటండి ఆ పిలుపు? ప్రేమగా సౌమ్యంగా మారుతి అని మా అమ్మగారు అయ్యగారు పిలిచాడు, పిలవచ్చు కదా. నేను డబ్బాలో రాళ్ళేసి పిలిచినా, అదే రాయి నీ తలకేసి కొట్టినట్టు పిలిచినా నువ్వు పరిగెత్తుకుంటూ రావాల్సిందే. ఇంటి పెత్తనం నాదే. మీదెందుకు అవుద్దండి, మా సీతమ్మ గారిది. మేమంతా ఆవిడ చెప్పినట్టే వింటాం. అది నేను ఇంట్లో అడుగు పెట్టక ముందు నిన్న నా పెదబాబు మాటిచ్చాడు, ఇంటధికారం నాదని. అందుకే నేను పిలవగానే వచ్చి తగలడు. మా అమ్మగారు అయ్యగారు పిలిస్తే తప్ప మీరు పిలిస్తే నేను రానండి. ఓరి పడవా, వాళ్ళిద్దరే నేను చిటికేస్తే పరిగెత్తుకుని రావాలి. హే, సర్లేగానే బాగా నీరసంగా ఉంది, వెళ్ళి గ్లాసు నిండా వేడివేడిగా హార్లిక్స్ కలిపి తీసుకురా. ఏం బిళ్ళ పెత్తనామా బాబా, చూస్తావేంట్రా? పా. నిన్నటి నుంచి నీటి గుర్రం తిన్నంత తిండి తింది, ఇప్పుడేమో నీరసంగా ఉంది, పాలు కావాలంటుంది. ఇది కడుపా మిల్లా? ఇంకా ఏమంటావురా? పా. నేను వెళ్తానండి. ఇంటి ముందు కారు వచ్చాగిందేంటి? ఎవరొచ్చుంటారో? ఎవరు? నీళ్లలో మొసలికి సూటు బొట్టు వేసినట్టున్నాడు. సీత ఈడితో కార్లో వచ్చిందేంటే? అయ్యో సార్, మీరెందుకు కారు దిగారు? చెప్పాను కదండి, ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం నా ధర్మం అని. థ్యాంక్స్ అండి. 15. ఏమండి, మీరు చెప్పే థ్యాంక్స్ తో నా డైరీ మొత్తం నిండిపోయిట్టుందండి. తీసుకోండి స్వీట్స్. థ్యాంక్స్ చెప్పినందుకా? మీకు జాబ్ వచ్చింది కదండి, తీపి కబును నోరు తీపి చేసుకుని మీ వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ అండి. 16. అమ్మయ్యా. ఓకే అండి, బాయ్. రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్ సార్. సీతేమో నవ్వుకుంటూ మాట్లాడుతుంది, ఆడ
ఏదో బాక్స్ ఇచ్చాడు, తేడాగా ఉందే. ఇదిగో అమ్మాయి. ఏంటత్తయ్య? ఆ, ఎవరతనో? ఆయన మా ఎండి. ఎండినా? అవునత్తయ్య. నాకు ఉద్యోగం వచ్చిందత్తయ్య. వచ్చేసిందా? చెప్పవే మరి. ఇంతకీ అతను నిన్ను కార్లో ఎందుకు దింపాడో? అది రోడ్లు తవ్వి బస్సులు సరిగ్గా తిరగడం లేదని కార్లో డ్రాప్ చేసి వెళ్లారు. అలాగా. మంచిదమ్మా, వెళ్ళు వెళ్ళు. ఇంట్లో అందరికి ఉద్యోగం వచ్చిందని చెప్పు. అలాగే అత్తయ్య. అమ్మాయి, చేతిలో ఆ డబ్బా ఏంది? స్వీట్స్ అత్తయ్య. మరి ఉద్యోగం వచ్చిందని నోటి మాట చెప్పే నోరు తీపి చేయకుండా వెళ్తావేంది? సారీ అత్తయ్య. ఉండు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మారుతే హార్లిక్స్ తీసుకురా. ఏమండి? శంకర్, దాక్షాయిని, అందరు రండి. ఏమండి? కంగ్రాచులేషన్స్ సీత. ఇంకా నేనేం చెప్పకుండానే అలా ఎలా ఊహించారండి? నీ మొహంలో సంతోషం, నీ చేతిలో స్వీట్ బాక్స్, ముఖ్యంగా నా భార్య మీద నాకున్న నమ్మకం, ఇవి సరిపోదా నీకు జాబ్ కన్ఫర్మ్ అయిందని చెప్పడానికి? స్వీట్ తీసుకోండి. ఉద్యోగం వచ్చేసింది అమ్మగారు. మీరు వెళ్ళేటప్పుడు తెలుసండి నాకు మీకు ఉద్యోగం వచ్చేద్దని. స్వీట్ తీసుకో మారుతి. దాక్షాయిని, కంగ్రాట్స్ అక్క. తీసుకో. కంగ్రాట్స్ అక్క. థ్యాంక్స్. కంగ్రాట్స్ అక్క. వదినా కంగ్రాట్స్. థ్యాంక్ యూ శంకర్. వదినా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ వదినా. వెళ్ళిన మొదటి ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయ్యి నీకు జాబ్ వచ్చింది అంటే అస్సలు నమ్మలేకపోతున్నామక్క. నిజంగానే జాబ్ వచ్చిందక్క? నేను ఇంట్లో కాలు పెట్టిన వేళ విశేషం ఉద్యోగం రాకుండా ఎందుకుంటుంది? అత్తయ్య, స్వీట్ తీసుకోండి. ఉండు. ఇంతకీ శాలరీ ఎంతక్క? శాలరీ ఎంతన్నది ముఖ్యం కాదు. మన ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఆసరా దొరకడం ముఖ్యం. అది దొరికింది. ఇంతకీ నీకొచ్చిన జాబ్ ఏందక్క? సేల్స్ మేనేజర్. సేల్స్ మేనేజరా? అదెలా ఇచ్చారక్క? ఎందుకు ఇవ్వకూడదు? ఇంతకు ముందు నువ్వు స్కూల్ టీచర్వి, దానికి దీనికి సంబంధమే లేదు కదా. సేల్స్ విషయంలో ఎక్స్పీరియన్స్ లేని నిన్ను మేనేజర్గా ఎలా పెట్టారు? గతంలో మనం ఏం చేసామనే దానికంటే ఇప్పుడు మనకిచ్చిన ఉద్యోగానికి సంబంధించిన పని మీద మనకి అవగాహన ఉందా లేదా అనేదే ముఖ్యం. అది కాదక్క. ఆపండి. జాబ్ వచ్చిందని ఆనందం లేకుండా ఎప్పుడు మీరు మీ డౌట్స్. వీళ్ళకు ఉద్యోగం వచ్చిందన్న ఆనందం కంటే ఎందుకు వచ్చిందన్న అనుమానం బాధ ఎక్కువగా ఉన్నట్టుంది. శంకర్, అలా ఎందుకుంటుంది? ఏదో క్యూరియాసిటీతో అడుగుతున్నారంతే. మన ఇంటి నుంచి మొదటిసారి ఒక ఆడది ఉద్యోగానికి వెళ్ళింది కాబట్టి అక్కడ విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉండటం సహజం.
ఏమండి, జాయినింగ్ బోనస్ కింద అడ్వాన్స్ చెక్ ఇచ్చారు, తీసుకోండి. నాకెందుకు సీత? ఇప్పుడు ఇంట్లో పెద్ద మనిషి అమ్ముంది కదా, తనకివ్వు. రామరాజు నాకు పెద్దరికం అంటుగట్టి చెక్కు నా చేతిలో పెడుతున్నాడంటే ప్రతి నెలా వచ్చే జీతం కూడా నాకే ఇమ్మంటాడు. నా పంట పండింది. ఇదిగోండి అత్తయ్య, చెక్ తీసుకోండి. ఆ. 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 అదేంటి సీత అలా తీసుకున్నావు? ఈ చెక్ మీరేం చేసుకుంటారు అత్తయ్య? బ్యాంక్లో డిపాజిట్ చేస్తే తప్ప క్యాష్ రాదు. ఆయన చెప్పారు కాబట్టి మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం కోసం ఇచ్చాను. సీత మీద కొంచెం దృష్టి ఎక్కువ పెట్టాలి, లేదంటే అంత తేలిగ్గా లొంగదు. అసలు ఆ సీతక్క ఏం మాయ చేసిందక్క? మీరైతే జాబే రాదన్నారు. వెళ్ళిన మొదటి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడమే కాకుండా అడ్వాన్స్ చెక్ కూడా పట్టుకొచ్చింది. ఇంట్లో మాటలతో మ్యాజిక్ చేసినట్టు ఇంటర్వ్యూలో కూడా సమాధానాలతో మ్యాజిక్ చేసేసి జాబ్ పట్టేసుంటుంది. మామూలుగానే సీతక్క అజమాయిషీ భరించడం కష్టం. ఇప్పుడు జాబ్ వచ్చింది, ఇక చూడు. వంట చేయమని, బట్టలు ఉతకమని, గిన్నెలు కడగమని, మనకి పనుల మీద పనులు చెప్పి టార్చర్ పెడుతుంది. ఆ అవకాశం లేకపోలేదు. కూర్చోండి, కూర్చోండి, రండి. ఆ. ఇప్పుడు చెప్పండి అమ్మాయిలు, ఏంటి మీ సమస్య? సమస్య ఏంటి? ఏ సమస్య లేదత్తయ్య. బుకాయించకండి, నేను విన్నాను. గిన్నెలు కడగమని, బట్టలు ఉతకమని సీత రాచరంపన పెడుతుందని ఏదో అనుకుంటున్నారుగా? చెప్పండి, పర్లేదు. అంటే అది సీతకి జాబ్ వచ్చింది కదా, ఇక మీదట మీ మీద పెత్తనం ఇంకా ఎక్కువ అవుతుంది అంటున్నారు, అంతేనా? చేస్తుంది, చేయకుండా ఎందుకుంటుంది? పెద్ద కోడల అహంకారం, ఉద్యోగం వచ్చిందన్న గర్వం అంత పని చేయిస్తుంది. మరి పెత్తనం ఒకటే చేస్తే ఏదోలే అనుకోవచ్చు, కానీ చెయ్యకూడని పనులు చేయిస్తుందంటే. చేయకూడని పనులా? అదేంటది? అట్టా ఉద్యోగం వచ్చిందో లేదో ఇలా వాళ్ళ ఎండీతో ఇంటి దగ్గర కార్లో దింపించుకుంది. ఇదిగో మీకో విషయం చెప్తాను, వినండి. చెప్పండి అత్తయ్య. సీతలాగే మీరు పెత్తనాలు చెయ్యాలనుకుంటే మీ ముగ్గురు 3 ఉద్యోగాలు చెయ్యండి. మేమా అని సాగదిస్తారంటే మీరే. మీరు ఉద్యోగాలు చేస్తేనే మీ మీద చిన్న చూపు లేకుండా ఉంటుంది. ఏమో అనుకున్నా గాని సీత తెలివిగలదే కాదు, చలాకి తను ఉన్న జాణ. ఆ విషయం వద్దులే గాని మీరు స్నాక్స్ ఏమైనా తిన్నారా? లేదు. నాకెప్పుడు నోరాడకపోతే నిద్ర పట్టదు. మారుతి, తినడానికి ఏమైనా తీసుకురా. మారుతి.
అసలు ఈవిడ క్యారెక్టర్ ఏంటో అర్థమే కావడం లేదు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సీత. థ్యాంక్స్ అండి. పొద్దున్నే ఇంటర్వ్యూకి వెళ్ళటం, జాబ్ రావటం, రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళటం ఊహించినంత స్పీడ్గా టకటకా అయిపోయింది కదా. అవునండి, ఈ జాబ్ వస్తుందో రాదో అని కొంచెం టెన్షన్ పడ్డాను. నువ్వు తలుచుకోవాలే గానీ జాబ్ రాకుండా ఎలా ఉంటుంది? మీకొక తమాషా విషయం చెప్పాలండి.